హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ మ్యాగీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసి అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఆవాలు అనేది కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా క్యారెట్, కొత్తిమీర, మిర్చీస్ తరిగి పక్కన పెట్టుకోవాలి. సో కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ అనేది పెంచుకున్న తర్వాత మనం వెజ్జెస్ని బాగా కుక్ చేసుకోవాలి. సో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెజ్జెస్ బాగా కుక్ అయిన తర్వాత అందులో కావాల్సిన స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ముందుగా మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం స్పైసెస్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి మ్యాగీ మసాలాలో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి సో దానికి తగ్గట్టు మనం కొంచెం స్పైస్ అనేది యాడ్ చేసుకుంటాం. ముందుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే స్పైసెస్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇప్పుడు సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 మినిట్ అలా కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అది కూడా మనం కలర్ కోసం అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు కూడా కొంచెం మగ్గాలి. అది పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం కూడా కొంచెం వేయించుకోవాలి. అన్నీ రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ వచ్చేసి అది కూడా రుచికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా, ఈ క్వాంటిటీలో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా 1 మినిట్ అలా మగ్గించిన తర్వాత ఫైనల్గా పెప్పర్ అనేది మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పెప్పర్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు అవన్నీ బాగా వెజ్జెస్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలాలని పర్ఫెక్ట్గా పీస్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, మన ఈ దగ్గర పడిన తర్వాత అందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం 3 పీసెస్ మ్యాగీ తీసుకున్నాం కదా, వాటర్ వచ్చేసి 1 బాటిల్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాము అంటే మనకి మ్యాగీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం జరుగుతుంది. సో మేమైతే 1 బాటిల్ వాటర్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ వాటర్ 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అందులోకి మ్యాగీ కూడా వేసి మనం కుక్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి ఒకవేళ వాటర్ కావాల్సి వచ్చింది అంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మూత పెట్టేసి ఒక 5 or 10 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అది బాగా కుక్ అయిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్ తర్వాత మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మసాలా మ్యాగీ పౌడర్ ఇచ్చారు కదా, ఆ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో వన్ పీస్కి 1 ఎగ్ క్వాంటిటీ మేము తీసుకున్నాము. సో 3 పీసెస్ ఆఫ్ మ్యాగీకి 3 ఎగ్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. సో ఇప్పుడు ఎగ్గుకి మనం సాల్ట్, చిల్లీ పౌడర్, పెప్పర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎగ్ అనేది బాయిల్ అయిన తర్వాత వాటిని కూడా మనం ఇలా కొట్టి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎగ్ అనేది మనకి సెట్ అయింది కదా, అందులోకి సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ యాడ్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎగ్ అయితే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఎగ్ కూడా వేసాం కదా, ఆల్రెడీ మ్యాగీ అనేది మనకి ఇట్లా స్ప్లిట్ అయిన తర్వాత ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా 2 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన ఎగ్ మ్యాగీ అనేది ప్రిపేర్ అయింది. చూసారు కదండి ఏ విధంగా వచ్చిందో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.